హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 73 వీడియో అనమాట. రివైవల్ పీరియడ్ గురించి మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఈ రివైవల్ పీరియడ్లో మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. సో ఈ మెడికల్స్ ఏవైతే ఉన్నాయో ఫెయిల్ అయ్యామన్నమాట. పాస్ అయితే పాలసీ మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది, ఆఫ్ అయిపోయిన పాలసీ ఆన్ అవుతుంది. మళ్ళీ మెడికల్లో మనం ఫెయిల్ అయ్యామనుకోండి. సో మెడికల్లో మనం ఫెయిల్ అయితే ఏమవుతుందంటే ఇంకా పూర్తిగా కూడా పాలసీ అనేది యాక్టివేట్ అవ్వదు, ల్యాబ్స్లోనే ఉంటుందని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ల్యాబ్స్లోనే ఉంటుంది. సో నేను ఒక 10 months కట్టలేదు, 1000 రూపాయలు చొప్పున, 10,000 ప్రీమియము, దాని తర్వాత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో 10,000కు కూడా అరౌండ్ నేను అరౌండ్ చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఒక 144 రూపీస్ అలా ఉంటుందన్నమాట. సో 140-150 రూపాయలు ఉంటుంది. మంత్కి వచ్చేసి 7 రూపాయలు అలా పడుతుంది అనమాట. 1000 రూపాయలకు కూడా ఇంట్రెస్ట్ అనమాట 9% ఉంటుంది. సో తర్వాత పెనాల్టీ ఛార్జెస్, కంపెనీ నుంచి ఏదైనా పెనాల్టీ ఛార్జెస్ వేస్తే అవి మరి ఇవన్నీ కడతాం కదండి మనం. ఇవన్నీ కట్టి మెడికల్స్కి వెళ్తాం కదా. మెడికల్లో మళ్ళీ ఫెయిల్ అయ్యాము. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో ఈ అమౌంట్ అంతా కూడా మీకు రిఫండ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ అమౌంట్ అంతా కూడా మనకు రిఫండ్ వస్తుంది. సో ఇక్కడ రిఫండ్ వస్తుంది కదా. మరి ఇంకా మెడికల్లో మనం ఫెయిల్ అయ్యాం. మరి మెడికల్ ఛార్జెస్ ఏమి రావండి, గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అవన్నీ కూడా మనమే పే చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మెడికల్ ఛార్జెస్ అన్ని కూడా మనమే పే చేసుకుంటాం. మెడికల్ ఛార్జెస్ మాత్రం రిఫండ్ రావు, ఓన్లీ ఈ అమౌంట్ రిఫండ్ వస్తున్నాయి. సో ఇక్కడ మరి రివైవల్ పీరియడ్ కోసం వెళ్ళాము, పాలసీ మనం మెడికల్ ఫెయిల్ అయ్యాము. మరి ఎట్లా అండి, మళ్ళీ మన పాలసీని చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు. బట్ అది కూడా కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో పూర్తిగా కూడా అండర్ రైటింగ్ టీం వాళ్ళు ఉంటారనమాట. సో ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి మళ్ళీ మనం అప్రోచ్ అవుతూ చెప్తారు వాళ్ళు, సరే ఒకసారి మీరు ఫెయిల్ అయ్యారు కదండి, మళ్ళీ టైం ఎప్పుడు రమ్మంటారు, మళ్ళీ ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది మీరు ఆ కంపెనీని అడగాలి. సో మనకి ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా. సో వాటిని మీరు అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, ఆ టీం వాళ్ళు. సో చెప్తే వాళ్ళు మళ్ళీ టైం ఇచ్చారు అనుకోండి, మళ్ళీ 6 months అనో మళ్ళీ 3 months అనో టైం ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ అప్లై చేయొచ్చు అనమాట. ఇలా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో అయితే ఇంతేనండి. సో నాకు తెలిసినంతలో ఈ లాస్ట్ 3-4 వీడియోలో రివైవల్ పీరియడ్ అంటే ఏంటి, మ్యాక్సిమం నేను అన్ని పాయింట్స్ అన్ని కవర్ చేశాను. సో ఈ ఇంట్రెస్ట్ ఇవంటారా, అవి క్యాల్కులేషన్ పార్ట్ అంతా కూడా అర్థం కాదండి వాస్తవంగా. బట్ నేను అరౌండ్ చెప్పేశాను మీకు, చాలా తక్కువ పడుతుంది ఇంట్రెస్ట్. సో 10,000 అమౌంట్ కూడా మీరు 10 months కట్టకపోయినా కూడా 150 రూపీస్ పడుతుంది. చాలా తక్కువే పడుతుంది. 1000 రూపాయలకి 7 రూపాయలు అలా పడుతుంది. సో నో ప్రాబ్లం అండి, దాని గురించి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ పాలసీ కూడా ల్యాప్స్ అవుతే మీరు మళ్ళీ తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు ఎంగేజ్లో ఉంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది యాక్టివేట్ అవ్వడానికి. మ్యాక్సిమం అలాంటి పొజిషన్ రాకుండా చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.